నమస్తే సార్, జై శ్రీరామ్. నేను మేడమలపల్లి రాజ్ కుమార్ని. ఈరోజు మయూర్ శారదా శక్తిపీఠం అమ్మవారిది ఎంపీ మధ్యప్రదేశ్లో ఉన్నాము. నా మిత్రుడు అనూజ్. సో దర్శనంకి వచ్చాం సార్. ఇక్కడ డస్ట్ బాగున్నది, అందుకే మాస్క్ పెట్టుకున్నాం అందరం. ఎక్కడికైనా డస్టే ఉన్నది. సో మీరు కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కంపల్సరీ మాస్కులు ధరించి రండి సార్. ఇక్కడ డస్ట్ బాగున్నది. ఇప్పుడు ప్రజెంట్ అమ్మవారు టెంపుల్ పైన ఉంటుంది. ఇక ప్రజెంట్ మనము ఆ గుట్ట పైన ఉంటుంది సార్ అమ్మవారు, చూడవచ్చు. అక్కడికే వెళ్తున్నాము. యాక్చువల్గా రోప్ వే ఉంటుంది, కార్లో వెళ్ళొచ్చు, ఆటోలో కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే రోప్ వే అవి స్లాట్స్ బిఫోర్గా బుక్ చేసుకోవాలట. మనం వచ్చే ముందు స్లాట్స్ బిఫోర్గా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. సో మనం చేసుకోలేదు కాబట్టి ఇన్స్టెంట్గా దొరకలేదు. సో ప్రజెంట్ అయితే నడుస్తున్నాము. చూడొచ్చు సార్ మనకు జనాల క్రౌడ్ ఎట్లా ఉందో. ఇప్పుడైతే ఇలాంటి టైంలో మాత్రం రాకండి సార్, ఎందుకంటే ఇప్పుడు నార్మల్ టైంలో వస్తే ఇంతగానం పబ్లిక్, ఇంతగానం క్రౌడ్ ఉండదు. ఇప్పుడు మన ప్రయాగ్రాజు కుంభమేళా కాబట్టి అన్ని రాష్ట్రాల 42 రాష్ట్రాల జనాలు అన్ని టెంపుల్స్లలో దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. సో అందుకే ఇక్కడికైనా ఇంత పబ్లిక్, ఇంత క్రౌడ్. చూడొచ్చు సార్, ఇక్కడ దర్శనం కోసం ఎంత సఫర్ అవుతున్నామో. ఇవి అంతా మా టీం అన్నట్టు మేమందరం ఒక బస్సులో వచ్చాము. ఈయననే అన్న ఈవెంట్ ఆర్గనైజర్. ఇది ఉంది సార్, చూడొచ్చు. ఇగో ఇలా కేబుల్ రూప్ వేస్ ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఇగో ఇలా కేబుల్ రూప్ వేస్ ఉంటాయి సార్. ఈ రూప్ వేలో మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడం పైకి. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనం బుక్ చేసుకోలేదు ముందు. మనం బుక్ చేసుకోలేదు ముందు స్లాట్స్, అందుకే మనకి ఇప్పుడు దొరకలేదు. సరే పర్లేదు, అమ్మవారి దర్శనం అయితే అదే మహాభాగ్యం. సరే ప్రజెంట్ ఇక్కడ కార్స్ ఉన్నాయట, క్యాబ్స్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాం పైకి. లేకపోతే 1000 స్టెప్స్ ఎక్కాలట. 1000 స్టెప్స్ ఎక్కితే ఇప్పుడు టైం సరిపోదు మనకి. ప్రజెంట్ అయితే మన కార్ తీసుకొని వెళ్ళిపోదాం. పర్ హెడ్ ఎంతనో చూడాలి, నేను చెప్తా అక్కడికి వెళ్ళాక. ఓకే సార్, ప్రజెంట్ అమ్మవారిది ఒక బ్యాండ్ అయితే కొనుక్కున్నా, జై మాతాజీ అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాం కాబట్టి తీసుకున్నా, నచ్చింది. ఓకే సార్, ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము. వెళ్ళినాక మీకు అప్డేట్స్ ఇస్తా అక్కడ ఏంటన్నది. ఈ టెంపుల్ అయితే గుట్ట పైన ఉంది సార్, చూడొచ్చు. ఇక్కడ అంతా షాపింగ్ ఏరియా ఉంది. ఇదిగోండి సార్, ఇక్కడనే సార్ క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది సార్, చూడొచ్చు. సార్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళకండి సార్, నేనైతే మీ ముందు మంచిగా చెప్తున్నా. ఈ టైంలో ఎక్కడికైనా ఫుల్ పబ్లిక్, ఏడికైనా జనాలే సార్. చూడండి ఇప్పుడు ఇక్కడ కేబుల్ కారులో ఎక్కడానికి చూడండి ఎంతమంది ఉన్నారు లైన్లో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎక్కడికైనా జనాలే ఉన్నారు, ఎక్కడికైనా లైన్లే. ఓకే సార్, ఇగో స్టెప్స్ పై నుంచి వెళ్ళే మార్గాన్ని మీకు చూపించబోతున్నా. ఇప్పుడు ప్రజెంట్ చూడొచ్చు, స్టెప్స్ నుంచి వెళ్ళే మార్గం సార్ ఇది. అక్కడ మీకు రేకులు కనబడుతున్నాయి చూడండి, అంతా స్టెప్స్తోనే వెళ్ళే మార్గము. స్టెప్స్ వెళ్ళే మార్గం సార్. ఇక్కడ నుంచి దాదాపు 1000 స్టెప్స్ ఉంటాయి సార్. 1000 స్టెప్స్ ఎక్కితే మనం డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళచ్చు. చూడదు సార్, మీకు ఇప్పుడు సీసీటీవీలో ఉంది అమ్మవారి విజువల్స్. ఓకే సార్, చూడొచ్చు. ఇంకా దర్శనం కాలేదు. నేను ఇందాక మీకు వీడియో
చేసినా కదా మీకు టెంపుల్కి వెళ్తున్నా అని మెట్ల మార్గం చూపించిన, కానీ మెట్ల మార్గం వెళ్ళలేదు సార్. ఎందుకంటే 1000 స్టెప్స్ ఉన్నాయి, ప్లస్ ఆ మెట్లలో కూడా చాలా రద్దీగా ఉంది లైను. ఆ గేట్ బంద్ చేశారు. సరే పోన్రీ మని రూప్ వే వెళ్దామంటే అది కూడా క్లోజ్ ఉంది. ఇక్కడ మనకు ట్యాక్సీ మార్గంలో వెళ్ళొచ్చు సార్ పైకి. ఇవి కూడా టికెట్స్ దాదాపు 3 గంటల లైన్లో నిలబడితే ఇప్పుడు దొరికాయి సార్ టికెట్స్. ఇగో ఇలాంటి చిన్న చిన్న ట్యాక్సీలలో 6 వెళ్ళొచ్చు సార్. ఒక్క టికెట్ మీద 6 వెళ్ళొచ్చు. వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. 501 రూపాయి ఒక్కోళ్ళకి. చూడొచ్చు సార్ టెంపుల్ అక్కడ ఉంది, పైన ఉంది చూడండి సార్ అక్కడ టెంపుల్. ప్రజెంట్ ఇక్కడ మనం కింద ఉందాం, అందరం వెయిటింగ్లో ఉన్నాం సార్. ఇప్పుడు సమయం వచ్చేసి రాత్రి 10:30-11 అవుతుంది. అయినా చూడండి ఇంకా పబ్లిక్ తగ్గట్లేదు సార్. వస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. చూడొచ్చు సార్ ఎంతమంది ఉన్నారో. 1 by 1 అందరిని పిలుస్తారు. 6 మెంబర్స్ గ్యాదరింగ్ చేసి పిలుస్తారు. ప్రతిరోజు మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని బస్ దగ్గరికి వచ్చేసరికి మాకు రోజు 2 గంటలు 3 గంటలు అవుతుంది సార్ రాత్రి సమయం. ఆ 2 గంటలకు 3 గంటలకు వచ్చినాక వండుకొని తినేసరికి 4 అవుతుంది, ఒక్కొక్కసారి 3:30 అవుతుంది, పొద్దున్న 5 కూడా అవుతుంది. ఆ టైంకి తింటే డైజెషన్ కూడా కావట్లేదు. సో ప్లీజ్ మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే దయచేసి ఆలోచించుకొని రండి సార్. ఎందుకంటే నేను ఇంత ప్రత్యేకించి ఇంత మరీ చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. అంటే ఖాళీ సమయంలో వస్తే ఇంతగా ఉండదు. ఇప్పుడు ఈ కుంభమేళా కాబట్టి మనకి ఇంత పబ్లిక్ ఉంది సార్, లేకపోతుండే. కుంభమేళా టైం కాబట్టి ఎక్కడికైనా పబ్లిక్ ఉంటారు. సో మీరు వేరే టైంలో ప్లాన్ చేసుకోండి ఎప్పుడన్నా నచ్చేది ఉంటే. ఓకేనా సార్? ఓకే సార్, ఎట్టకేలకు ఆ ట్యాక్సీ క్యాబ్స్ తీసుకొని పైకి రావడం జరిగింది. ఇగో టెంపుల్కి వెళ్తున్నాం దర్శనం కోసం. ఓకేనా సార్? మీకు అక్కడికి వెళ్ళాక టెంపుల్ చూపిస్తా సార్. ఇప్పటికే చాలా టైర్డ్ ఉన్నా. ఓకే సార్, చూడొచ్చు స్టెప్స్ ఎన్ని ఉన్నాయో. 1015, 1017, 16 ఇట్లా దాదాపు 1050 దాకా ఉన్నాయట స్టెప్స్. 1050 దాకా ఉన్నాయి సార్ స్టెప్స్. ఇక టెంపుల్ వచ్చేసింది. ప్రజెంట్ టెంపుల్ కూడా క్లోజ్ అవుతుంది సార్. ఇంకో 5 minutesలో అయిపోతుంది క్లోజు. మేమే లాస్ట్. చాలా దమ్ వస్తుంది సార్. ఓకే సార్, ఎట్టకేలకి పైకి గుడికి రావడం జరిగింది సార్. చూడొచ్చు ఇక అమ్మవారి టెంపుల్. ఏమైందిరా? చూడొచ్చు సార్ ఇక్కడ దేవుని అన్ని బ్యాండ్స్ కట్టారు. ఇవి మన హెడ్ కట్టే బ్యాండ్స్ అన్నీ మొక్కుకొని మన కోరికలు కోరుకొని ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఇగో సార్ అమ్మవారి శక్తిపీఠం టెంపుల్ చూడండి సార్. ఎన్ని జన్మల అదృష్టం ఉంటే ఈ శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోవడం మహాపుణ్యం. శారదా శక్తిపీఠం అమ్మవారు. ఓకే సార్, మనం పైకి వచ్చినాం అమ్మవారి టెంపుల్లోకి. శ్రీ శారదా మాత శక్తిపీఠం అమ్మవారు శారదా మాత. చూడొచ్చు సార్ ఎట్లా ఉందో పబ్లిక్ క్రౌడ్. అమ్మ కొద్దిగా జల్దీ రారి, మరి నేను చెప్తున్నా జల్దీ రారి అంటున్నా.
అమ్మవారికి అవి ముడుపులు ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ దర్శనం అయిపోయింది, చూడొచ్చు. ఇంత రాత్రి కూడా చూడండి ఎంత పబ్లిక్ ఉందో, క్రౌడ్. ఒక్కసారి ఇక్కడ మనం ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉన్నాం సార్. శ్రీ శారదా శక్తిపీఠం అమ్మవారిది. సారీ అమ్మా, జై మాతాజీ.